అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఆదికాండము 18వ అధ్యాయము 20వ వచనం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుకను వాటి పాపము బహు భారమైనది కనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచేదను. చదివిన వాక్య భాగంలో సొదొమ గొమొర్రా యొక్క పాపము భారమైనది, ఘోరమైనదిగా ఉందని, మరియు దానికి ఆయన శిక్ష పంపించి అగ్ని గంధకములను ఆకాశం నుండి కురిపించి అందలి మైదానమును పట్టణమును మొత్తమును కాల్చివేసి నేల మొలకలను సైతం ఆయన నశింపచేసినట్లుగా మనం చూస్తాం. సొదొమ గొమొర్రా మీదకి ఎంత గొప్ప ఉగ్రత రావడానికి గల కారణం ఏమై ఉంటుంది? ఇప్పటికీ సొదొమ గొమొర్రా ఆ అగ్ని గంధకాలు అలాగే ఉండిపోయి అందు ఒక మొక్కను మనిషి జీవించడానికి ఆస్కారంగా ఉన్నటువంటి జీవన సదుపాయం కూడా లేనటువంటి దుస్థితిలో ఆ ప్రాంతం విడవబడ్డానికి, ఆ పట్టణం కొట్టివేయబడ్డానికి, దేవుని ఉగ్రత అనుభవించడానికి, ఆ ఉగ్రతకు పాలవడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే మనకు బాగా సుపరిచితమైనటువంటి లేఖనం సొదొమ గొమొర్రా యొక్క పాపం ఏదనగా వ్యభిచార సంబంధమైనటువంటి పాపం అని మనకు తెలుసు. ఈ విషయాన్ని మనం ఆదికాండం 19వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూసినట్టయితే, ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కునుడి, మీరు పందుల కడ లేచి మీ త్రోవనకు వెళ్ళవచ్చునెను. అందుకు వారు అలాగ కాదు, నడి వీధులలో రాత్రి వెళ్ళబుచ్చదమని చెప్పిరి. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంటి ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడివచ్చి ఆ ఇల్లు చుట్టివేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా, ఆ దేశంలో ఉన్నటువంటి ఆ వ్యభిచార కాముకత్వ క్రియలు ఎంత దారుణంగా ఉన్నాయంటే, బాలురు, వృద్ధులు, ప్రజలందరూ కూడా, చిన్నపిల్లలు లేరు, పెద్దవాళ్ళు లేరు, ముసలి వాళ్ళు లేరు, అందరూ కూడా నలుదిక్కుల నుండి లోతు కుటుంబానికి వచ్చినటువంటి అతిథులను పాపానికి వారిని ఆహ్వానిస్తున్నారు. చిన్నలు లేరు, పెద్దలు లేరు, వృద్ధులు లేరు, అందరూ కూడా లోతు కుటుంబంలోకి వచ్చినటువంటి అతిథులను పాపానికి బయటికి రమ్మని పిలుస్తున్నారు. వ్యభిచారానికి, కాముకత్వంతో నిండిపోయినటువంటి మనస్తత్వాలు, క్రొత్తగా కనిపించినటువంటి దూతలను పాపానికి ప్రేరేపిస్తున్నారు. అంటే ఆ దేశం యొక్క దుస్థితి, దుర్మార్గత ఎంత భయంకరంగా ఉందన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అది వ్యభిచార సంబంధమైనటువంటి హేతువు. అయితే వ్యభిచార సంబంధమైనటువంటి హేతువు కంటే కూడా ఈ సొదొమ గొమొర్రా యొక్క పాపం కొంచెం లోతుగా ఉండిద్ది. ఈ విషయాన్ని మనం యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 16వ అధ్యాయము 49వ వచనంలో చూస్తాము. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషం ఏదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును, ఆహార సమృద్ధియు, నిర్విచారమైనటువంటి సుఖస్థితియు అన్నదియే. అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండాను. కొన్ని వందల సంవత్సరాల తర్వాత సొదొమ గొమొర్రా యొక్క పాపమును గూర్చి తేటతెల్లగా ప్రభు మన కొరకు రాయించి పెట్టారు. అదేదనగా సొదొమను గూర్చి మనకు తెలిసింది, అది వ్యభిచారం, అది కాముకత్వంతో జనులను పాడు చేసేటువంటి పాపపు క్రియ కలిగినటువంటి దేశము, అటువంటి జనులు అక్కడ ఉన్నారన్న విషయం మనకు తెలుసు. అయితే సొదొమ గొమొర్రా యొక్క పాపం కొంచెం లోతుగా మన కొరకు ఆయన కొన్ని వందల సంవత్సరాల తర్వాత దృష్టాంతంగా రాయించి ఉంచారు. అది 1 గర్వము, మరియు 2 ఆహార సమృద్ధి, 3 నిర్విచారమైనటువంటి స్థితి. గర్వపు స్థితి ఎంత భయంకరంగా ఉంటుందో, దేశానికి ఎంత ఉగ్రత తీసుకొస్తుందో అన్న విషయాన్ని మనం గమనిస్తాం. ఆహార సమృద్ధి అనగా తినడానికి అన్ని ఉన్నాయి, కావాల్సినవి అన్ని వారి చుట్టూ ఉన్నాయి, ఏది తక్కువ గల సమస్తము ఉన్నాయి. కావాల్సినటువంటి సంపాదన, కావాల్సిన దానికంటే కూడా ఎక్కువ సంపాదన వరకు ఉంది. ఆహారం నిండార్లుగా వలకుంది. మరియు నిర్విచారమైనటువంటి స్థితి, దేని గురించి చింత, దిగులు, దుఃఖము, ఆలోచన ఏమీ లేదు వారికి. నిర్విచారంగా ఉన్నారు. నేటి వాక్య భాగం ద్వారా మనం గుర్తించవలసినటువంటి విషయం ఏదనగా, దేవుడు ఒక దేశం మీదకి, ఒక మనిషి మీదకి, ఒక జాతి మీదకి తన ఉగ్రతను, శిక్షను రప్పించిన తర్వాత, వారు నరకానికి వెళ్ళిన తర్వాత, వారు దేవుని యొద్ద నుంచి దూరం అయిపోయిన తర్వాత వారిలో ఏం చేశారు వారంత పాపము అన్న విషయం జనరల్ గా సాధారణంగా మనుషులకు ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఇక్కడ సొదొమ గొమొర్రా యొక్క వ్యభిచార సంబంధమైనటువంటి కారణాన్ని బట్టి దేవుడు ఆ దేశాన్ని శిక్షకు అనుమతించాడు, ఉగ్రతను పంపించాడంటే అదొక్కటే కారణమే కాదు. కానీ వ్యభిచారం ఎందుకు వచ్చింది వాళ్ళకి, అసలు అటు కాముకత్వం అనేటువంటి ఆలోచన వారికి ఎందుకు వచ్చిందంటే, వారు ఏం పని చేయకుండానే వారికి కావాల్సినవన్నీ చక్కగా పండుతున్నాయి, కావాల్సిన వాటిని ఎక్కువగా సంపాదించుకున్నారు. మరియు ఎక్కువ సంపాదన ఉండేసరికి, చుట్టూ కావాల్సినవన్నీ ఉండేసరికి వారికి గర్వం వచ్చింది. దేనికి కూడా లోబడిన వారుగా, విధేయత చూపించిన వారుగా ఉన్నారు. పరిశుద్ధతకు దూరం అయిపోయారు. పాపాన్ని ప్రేమిస్తూ పాపాన్ని జరుపుకుంటూ ఉన్నారు. ఇక వారి కుటుంబంలో ఏ స్థితి లేనందువల్ల దేని గురించి వారు విచారణ చేయట్ల. వివాహ
వివాహం గురించి విచారణ చేయట్లా, వారి కుటుంబ వ్యవహారాల గురించి విచారణ చేయట్లేదు, వారి బంధువుల గురించి విచారణ చేయట్లేదు, ఆకలితో ఉన్న వారిని గురించి విచారణ చేయట్లేదు, దీనులుగా ఉన్న వారిని గురించి విచారణ చేయట్లేదు, తన చుట్టూ ఉన్న వారిని గురించి విచారణ చేయట్లేదు. నిర్విచారంగా ఉన్నారు. ఎవరు ఏమైపోయినా సరే నేను మాత్రమే, నేను నా గర్వం, నాకు కావాల్సినటువంటి సుఖం, నాకు కావాల్సినటువంటి సంతోషమే కానీ వారు ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు మొత్తము చూసి వీరి పాపం పరిపూర్ణమైనది అని వారి మీదకి శిక్షణ రప్పించారు. మనిషి జీవితంలోకి పాపము రావడానికి కొన్ని విషయాలు మనం చూసినట్టయితే, ఒక వ్యక్తి మందు తాగుతూ ఉంటే, ఒక వ్యక్తి సిగరెట్ తాగుతూ ఉంటే, ఒక వ్యక్తి డ్రగ్స్ తాగుతూ ఉంటే దాని అర్థం ఏంటంటే అతడు ఆ పాపం మాత్రమే చేయట్లేదు, దానికి తోడు మరొక పాపాన్ని చేస్తున్నాడు. ఏంటి అంటే నిర్విచారమైనటువంటి స్థితిలో ఉన్నాడు అతను. అనగా తినడానికి తిండి ఉండి ఇక ఎక్కువైపోయి మందు కొరకు డబ్బును ఖర్చు పెడుతున్నాడు, డ్రగ్స్ కొరకు డబ్బును ఖర్చు పెడుతున్నాడు, సిగరెట్ కోసం డబ్బును ఖర్చు పెడుతున్నాడు, వ్యభిచారం కొరకు డబ్బును ఖర్చు పెడుతున్నాడు. అనగా అతని దగ్గర డబ్బు ఉంది కనుక దాని కొరకు ఖర్చు పెడుతున్నాడు. అదే ఒకవేళ అతని దగ్గర డబ్బు లేకపోతే, అతని దగ్గర ఏమీ లేకపోతే అప్పుడు ఏం చేస్తాడు? ఆ పాపం చేయడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. అయితే వీరికి నిర్విచారమైనటువంటి స్థితి, ఆహార సమృద్ధి, గర్వము, ఇప్పుడు ఈ మందు తాగుతాను, ఇప్పుడు ఈ పాపం చేస్తాను, నన్ను అడిగే వాళ్ళు ఎవరు, నన్ను ఏమన్నా ఎదిరించే వాళ్ళు ఎవరు అనే గర్వము, మరియు నాకు తినడానికి ఉంది, నాకు ఉండడానికి ఉంది, సమృద్ధిగా ఉంది కాబట్టి 100 రూపాయలు సంపాదిస్తే 50 రూపాయలు నేను ఆహారం తింటాను, 50 రూపాయలు నేను మందు తాగుతాను, లేదా 20 రూపాయలు 30 రూపాయలు టిఫిన్ చేస్తాను, 70 రూపాయలు నేను మందు కొరకు ఖర్చు పెడతాను అంటాడు. అనగా అతను తినడానికి సరిపోతుంది, ఎక్కువయ్యి వ్యర్థమైనటువంటి పాపం కొరకు దాన్ని ఖర్చు పెడుతున్నాడు. మరియు నిర్విచారమైనటువంటి స్థితి కూడా అక్కడ మనం గమనిస్తాం. ఈ పాపం చేస్తే నన్ను వచ్చి అడిగేది ఎవరు, దీని గురించి నన్ను విచారించేది ఎవరు, నేను ఎవరికి భయపడను, నేను ఇలాగే ఉంటాను అనే పాపాన్ని తెగ్గించి చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. ప్రభు సెలవిస్తున్నారు, అటువంటి దుస్థితిలోకి వెళ్తూ ఉంటే గనక శిక్ష ఉగ్రత తప్పదు. మరియు పైకి కనిపించేటువంటి పాపం జనులందరికీ కనిపిస్తుంది, కానీ ఆ పైకి కనిపించేటువంటి పాపం వెనకాల కనిపించకుండా వేరుపారినటువంటి పాపాలని ప్రభు స్పష్టంగా చూస్తాడు. వేరుపారినటువంటి పాపం సొదొమ గొమొర యొక్క గర్వము, ఆహార సమృద్ధి, నిర్విచారమైనటువంటి స్థితి. ప్రతి పాపానికి వెనుక ఒక మూల పాపం ఉంటుంది, వేరు పాపం ఉంటుంది. ఆ వేరు పాపం ఏంటి అనే విషయాన్ని ప్రభు స్పష్టంగా గుర్తించగలడు. ఆయనకు కనుమరుగైనది ఏదీ లేదు. నోటు కూర్చున్నట్టు గర్వంగా డంబంగా మాట్లాడుతున్నారా, నన్ను ఎవరేం చేస్తారు, నా చుట్టూ నా వాళ్ళే ఉన్నారు అనేటువంటి గర్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటే ఆ వేరు పాపాన్ని ప్రభు గుర్తించగలడు. నేను ఈరోజు డ్రగ్స్ తీసుకుంటున్నాను, నన్ను డ్రగ్స్ తీసుకుండా ఆపగలిగిన వాడు ఎవడు అని అంటే అతను ఉన్నటువంటి గర్వాన్ని, వేరు పాపాన్ని దేవుడు గుర్తించగలడు. మరియు నేను ఆ స్త్రీనే చేసుకుంటాను, నేను ఆ పురుషుడిని పెళ్లి చేసుకుంటాను అని గొడవలు పడుతూ కుటుంబాన్ని సైతం విడిచిపెట్టి వెళ్తూ దూరం అయిపోయి వారి కొరకు జీవితాన్ని నాశనం చేసుకోవడానికి అడుగు బయటకు వేస్తే వారిలో ఉన్నటువంటి కామాభిలాష అనేటువంటి వేరు పాపాన్ని ప్రభు చూడగలడు. మనుషులకు ఆ పాపం కనిపించుండకపోవచ్చు, నిజంగానే ప్రేమ కొరకు కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్లారు అని అనుకుంటారు, కానీ వారిలో ఉన్నటువంటి కామాభిలాష, ఆ తుచ్చమైనటువంటి పాపం, ఆ క్షణభంగరమైనటువంటి పాపం కొద్ది దినాలే వారి మధ్య నిలబడుతుంది. ఆ తర్వాత వారిలో ప్రేమానురాగాలు కరువై విరోధాలు ఏర్పడి వారి జీవితం తలక్రిందులుగా మార్చబడ్డ మనం చూస్తాం. అనగా ప్రతి పాపానికి, ప్రతి అవిధేయతకు ఒక వేరు పాపం ఉంటుంది. ఆ వేరు పాపాన్ని ప్రభు స్పష్టంగా చూస్తున్నాడు. మనం పైకి కనిపించేటువంటి పాపాన్ని ఒకేలా విడిచిపెట్టినా లోపల వేరుగా ఉన్నటువంటి పాపాన్ని గుర్తించి దాన్ని తీయకపోతే ఆ వేరు పాపం మనిషి జీవితాన్ని తలక్రిందులు చేస్తుంది, నిత్య నరకానికి తీసుకువెళ్తుంది, అగ్ని గంధకాలతో కాల్చివేయబడుతుంది. మనకు సొదొమ గొమొర యొక్క పాపం కేవలం వ్యభిచార సంబంధమైనటువంటి పాపమే అని మనం అనుకుంటూ ఉంటుంటే ప్రభు అంటున్నారు, దాని యొక్క వేరు పాపాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. దాని వేరు పాపం గర్వము, ఆహార సమృద్ధి, నిర్విచారమైనటువంటి స్థితి. ఇటువంటి భయంకరమైనటువంటి దుస్థితి లక్షణాలు ఎవరిలైతే ఉంటాయో వారి వేరు పాపాలు పాపాన్ని పెంచి, పాపం ఫలించి, పాపము సంపూర్ణ సిద్ధి పొంది ఇక ఉగ్రతకు, తీర్పుకు సిద్ధపరచబడి, భ్రష్ట మనసుకు అప్పగించబడి నిత్య నరకానికి పాత్రులవుతారు. కనుక వాక్యం నీతోన ప్రభు మనందరితో సెలవిస్తున్నటువంటి మాట, వేరు పాపాన్ని మనం తుంచివేయకపోతే, వేరు పాపాన్ని మనం తీసివేయకపోతే దేవుని రాజ్యంలో నిలబడడం అతి కష్టం. సినిమాలు చూడకూడదు అని సినిమాలు ఆపేసి యూట్యూబ్ లో సినిమాలు చూస్తూ ఉంటే అది వేరు పాపం. సీరియల్ చూడకూడదు అని సీరియల్ ఆపేసి యూట్యూబ్ లో కామెడీ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటే అది వేరు పాపం. నేను ఇక వ్యభిచారం చేయడం మానేశాను, నేను ఆ పాపం నుంచి విడుదల పొందాను అని ప్రతి స్త్రీని వ్యభిచార కాముకత్వపు చూపుతో చూస్తే అది వేరు పాపం. నేను అబద్ధాలాడను అని దేవుని యొక్క పాపం విడిచిపెట్టి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతూ, వాళ్ళ కుటుంబ విషయాలు వీళ్ళ గురించి వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉంటే అది వేరు పాపం. నేను బూతులు మాట్లాడను అని చెప్పి ఆ పాపాన్ని విడిచిపెట్టి మాటిమాటికి కుటుంబంలో బిడ్డలను, భార్యను, భర్తను శపిస్తూ ఉంటే అది వేరు పాపం. నేడు
మనం క్రైస్తవులుగా లోతైనటువంటి అనుభవంలోకి వెళ్ళాలనుకున్నప్పుడు లోతైనటువంటి పాపాలను కూడా గుర్తించి ఆ వేరును తుంచివేసిన ఎడల, వేరును తీసి పారవేసిన ఎడల మనం దేవుని రాజ్యంలో నిలబడగలం. అందుకే బైబిల్ గ్రంథంలో భక్తులు అంటారు, చేదిన వేరు నాలో మోకుండా చేయము అంటారు. నీకు ఇష్టము కానిటువంటి ఆయాసకరమైనటువంటి బీజము నాలో ఏదైనా ఉందేమో దాన్ని తీసి పారవేయండి ప్రభు అని ప్రార్థన చేస్తున్నారు. అటువంటి ప్రార్థన శైలితో మనం ముందుకు సాగుతూ దేవుని పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధతలోకి మార్చబడిన వారమై దేవుని రాజ్యానికి చేర్చబడదుము గాక. ఈ నా దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో నుంచి కన్ను మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి నా ప్రభువా, నేటి దినాన్ని మీరు వేరు పాపం గురించి మాకు ఉపదేశించినందుకు స్తోత్రం తండ్రి. ప్రతి పాపానికి పైకి కనిపించేటువంటి పాపం ఒకటైతే ఆ పాపానికి మూలమైనటువంటి వేరు పాపం లోపల ఉంటుందనే విషయాన్ని మీరు తెలియజేశారు. దాన్ని మీరు స్పష్టంగా గుర్తించగలరని, మీరు చూస్తున్నారని తెలియజేశారు. ఒకవేళ ఆ వేరు పాపాన్ని తుంచి వేయకపోతే అది నరకబడి అగ్నిలో వేయబడుతుందని, నిత్య అగ్నికి ఆహుతి కావాల్సిందే అని, శిక్ష ఉగ్రత తీర్పు తప్పదని మీరు తెలియజేసినందుకు నీకు స్తోత్రం తండ్రి. ఒకవేళ తండ్రి భక్తిలో ఉన్నాము, క్రైస్తవ జీవితంలో ముందుకు అడుగు వేస్తామని తెలుసుకుంటూ నడుస్తూ దీని కొరకు సమర్పించుకుని పాపాన్ని విడిచిపెట్టి అడుగు వేస్తూ ఉండగా సాతానుగాడు వేరు పాపాన్ని లోపల ఏమైనా దాచి ఉంచితే అటువంటి వేరు పాపాన్ని తీసి పారవేయడానికి కృపను గ్రహించండి. భేదాభిప్రాయాలు, వ్యత్యాసాలు, ఈర్ష్య, ద్వేషాలు అనేటువంటి దుర్మార్గమైనటువంటి క్రియలలో నుండి, పాపపు క్రియల్లో నుండి, సాతాను తంత్రాలలో నుండి జనులను మీరు విడిపించండి. నిన్ను పోలినటువంటి ప్రేమ, సత్యము, కనికరము, దీన మనస్సు అనేటువంటి ఆధ్యాత్మిక స్థితిలోకి ప్రతి వారిని మీరు ఎదిగింపజేసి ఆశీర్వదించండి. వారి ప్రతి అవసరతను అక్కరిని మహిమాంశంలో తీర్చని సమస్త కొదువులను తీసివేసి సమృద్ధిని దయచేసి ప్రతి శుభకార్యాన్ని మీరు ఆశీర్వాదకరంగా మీరు నడిపించి నీ సన్నిధిలో సాక్షి నిలబెట్టి నీ యొక్క నిత్యరాజ్యానికి వారసులుగా హక్కుదారులుగా చేసుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.